స్వాగతం సుస్వాగతం మన ఛానల్ గులాబ్ జామ్ ఫిజిక్స్కి. గులాబ్ జామ్ తినడం ఎంత కష్టమో ఫిజిక్స్ కూడా అంతే కష్టం అని నా వీడియో ద్వారా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇవాళ మనం చేయబోయేది, ఇదివరకు మనం ఈ పాత వీడియోల్లో డైమెన్షన్ ఫార్ములాస్ ఎలా కట్టాలి అది నేర్పించాను. ఆ తర్వాత మనం ఇంకా కొన్ని వీడియోస్ చూసాం. దాంట్లో ఎర్రర్స్ కట్టడం నేను తర్వాత చెప్తాను. డైమెన్షనల్ ఫార్ములాస్ ఎలాగా క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు ఫార్ములా తెలిస్తే మీరు క్యాలిక్యులేట్ చేస్తారు. ఇవాళ మనం చూడబోయేది డైమెన్షనల్ అనాలిసిస్, అంటే కొత్త ఫార్ములాలు ఎలా కనుక్కోవాలి. ఓకే, సో ఒక 2-3 వీడియోల ద్వారా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెథడ్ చాలా సింపుల్ అండి. యాక్చువల్లీ కామన్ సెన్స్తో ఉన్న మెథడ్ ఇది. దీనికి ఏవో పెద్ద పెద్ద పేర్లు పెడతారు. ఓకే, సో ఈ క్వశ్చన్లో వాడు ఏమంటాడంటే, ఒక పెండులం ఉంది ఇలాగా. ఆ పెండులం టైం పీరియడ్ ఉంటుంది కదా, నాకు తెలిసి చిన్నప్పుడు ఈ ఫార్ములా మీరు చూసి ఉంటారు. ఈ టైం పీరియడ్ ఉంటుంది కదా, ఈ పెండులం ఇలా ఆసిలేట్ అవుతుంది. దానికి టైం పీరియడ్ ఫార్ములా ఏంటి అని అడుగుతున్నాడు. ఆ ఫార్ములా మనం ఎలా చేయొచ్చు డైమెన్షన్స్ వాడి. దీంట్లో మన ఫండా ఏంటంటే, యాక్చువల్లీ మన కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఒక ఫార్ములాని మన 7 ఫండమెంటల్ డైమెన్షన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ వీడియోలో చెప్పాను నేను. అన్ని ఆర్డర్లో పెట్టున్నాయి. ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను, మీరు కావాలంటే అక్కడ వెళ్ళి చూడొచ్చు. మొత్తం 7 ఉంటాయి మనకి ఫండమెంటల్ డైమెన్షన్స్. వాటిల్లో మనం ఫార్ములాని డిరైవ్ చేయాలన్నమాట. ఓకే, అంటే డైమెన్షన్ ఫార్ములా రాసేటప్పుడు ఎం పవర్ సంథింగ్, ఎల్ పవర్ సంథింగ్, టీ పవర్ సంథింగ్, అలా ఆ విధంగా వస్తుంది అనమాట ఫార్ములా అంతా కూడా. సో ఆ ప్రయత్నంలో మనం ఎలా రాస్తామంటే, ఇప్పుడు ఏదో టైం పీరియడ్ ఉందనుకోండి, టైం పీరియడ్ ఇస్ ప్రపోర్షనల్ టు రాసుకోండి. అంటే ఏదో ఎం పవర్ ఏ, ఎల్ పవర్ బి అండ్ టీ పవర్ సి వస్తుంది అనమాట, ఈ విధంగా. ఓకే, సో ఇలా రాయకుండా వీడు ఏమంటున్నాడు, ఈ టైం పీరియడ్ అనేది లెంత్ పైన డిపెండ్ అయ్యి ఉంది. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, అది కూడా ఒక యాక్సలరేషన్, జీ పవర్ బి. ఏదైనా ఫార్ములా మనకి ఈ రూపంలో వస్తుంది యాక్చువల్లీ. ఓకే, సో వీళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి వీళ్ళు ఏంటంటున్నారు, టైం పీరియడ్ అనేది ఎల్ పవర్ ఏ, జీ పవర్ బి ఫార్మాట్లో వస్తుంది, వీటి మీద డిపెండ్ అయ్యి ఉంది. ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే, ఫస్ట్ మనం దీన్ని బేసిక్ డైమెన్షన్ కింద మార్చుకోవాలి. అంటే టీ ఈస్ ప్రపోర్షనల్ టు ఎల్ పవర్ ఏ. జీ అంటే యాక్సలరేషనే కదా, ఎల్ టీ పవర్ -2 టు ద పవర్ ఆఫ్ బి. అన్ని పవర్స్ ఒక దగ్గర లాగేద్దాం. ఎల్ పవర్ ఏ ఇంటూ ఎల్ పవర్ బి ఇంటూ టీ పవర్ -2b. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే దీన్ని రాసుకోవచ్చు. టీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ పవర్ ఏ ప్లస్ బి టీ పవర్ -2b. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో టీ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్లో ఎల్ పవర్ సంథింగ్, టీ పవర్ సంథింగ్ ఉంది. మనం పవర్స్ని మ్యాచ్ చేయాలి. సో ఇక్కడ మనకు ఉన్నది ఏంటంటే, ఎల్ పవర్ తీసుకున్నాం అనుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమీ లేదు, రైట్ హ్యాండ్ సైడ్ ఏంటుంది, ఏ ప్లస్ బి, ఇది ఈక్వేషన్ 1. అలాగే టీ పవర్ తీసుకున్నాం అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఏంటుంది, -2b. ఇవి రెండు ఈక్వల్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి బి సాల్వ్ అయిపోయింది, -1/2. దీన్ని తీసుకుని ఫస్ట్ ఈక్వేషన్లో పెడితే ఏ 1/2 వచ్చింది. అంటే ఇక్కడ మనం చెప్పగలుగుతుంది ఏంటంటే, టీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ పవర్ 1/2, జీ పవర్ -1/2. ఇంకా సింప్లిఫై చేస్తే √L/G వస్తుంది. మన యాక్చువల్ ఫార్ములా వచ్చేసి 2π × √L/G. మీకు టెక్స్ట్ బుక్లో చూసుంటారు ఈ ఫార్ములా. అయితే మనకి డైమెన్షన్ అనాలిసిస్ ద్వారా ఫార్ములా అయితే వస్తుంది, కానీ కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ రాదు. ఇక 2π ఉంది కదా, అది కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. దానికోసం మనం ఎక్స్పెరిమెంట్లే చేసుకోవాలి, అది డైమెన్షన్ అనాలిసిస్ ద్వారా రాదు. డైమెన్షన్ అనాలిసిస్ ద్వారా ఏంటి వస్తుందంటే, డైమెన్షనల్గా అది సింక్రనైజ్ అయి ఉందో లేదో అది మనం చెప్పగలం. సో ఈ టీ అనేది √L పైన డిపెండ్ అయ్యి ఉంది అండ్ 1/√G పైన డిపెండ్ అయ్యి ఉంది. ఇంకా నెక్స్ట్ 1-2 వీడియోస్ చేస్తాను నేను దీని మీద, అప్పుడు మనం ఇంకా కొన్ని వేరే ప్రాబ్లమ్స్ చూద్దాం. సో బేసికలీ ఈ మెథడ్ ఏంటంటే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పవర్స్ని రైట్ హ్యాండ్ సైడ్ పవర్స్కి మ్యాచ్ చేయాలి, అన్నోన్స్ని క్రాక్ చేయాలి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.